శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. చాలా గ్యాప్ వచ్చేసింది, సారీ. కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండబట్టి చాలా బిజీగా ఉండి వీడియోస్ చేయటం కుదరలేదు. ఇప్పుడు కూడా ఎందుకు రావటం జరిగింది అంటే మనకి నీట్ కౌన్సిలింగ్ ఉంది, అలానే ఎంసెట్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి, మెగా డిఎస్సి అంటున్నారు. వీటన్నిటినీ చూసినప్పుడల్లా ప్రతిసారి ఈ విషయం మనం మాట్లాడాలనుకుంటాను, కుదరటం లేదు. ఇప్పుడు కూడా ఇది కొత్త సమస్య ఏమొచ్చింది మేడం అంటారేమో. ఇది కొత్త సమస్య కాదు, పాత సమస్య. కాకపోతే ఫ్యూచర్లో మన పిల్లలు సఫర్ అవ్వకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఏంటది అని అంటే రిజర్వేషన్స్. ఎస్, ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్ అయినా, ఏ నోటిఫికేషన్ పడ్డా, ఏది చేసినా ఫస్ట్ ఓసీస్కి ఫీజు ఇంత, బీసీస్కి ఇంత, మిగతా వాళ్ళకి ఇంత అని అంటాం అనమాట. దాంట్లో కూడా హయ్యెస్ట్ ఫీజు ఎవరికి ఉంటుంది అంటే ఓసీస్కి మాత్రమే ఉంటుంది. ఇంకోటి, సరే ఎగ్జామ్ ఎట్టో ఒకటి ఫీజు కట్టేస్తాము, రాస్తాము, మార్క్స్ వస్తాయి. అక్కడ కూడా మళ్ళీ ఓసీ ఏంటి, ఓసీకి అయితే క్వాలిఫైయింగ్ ఇంత ఉండాలా, ఓసీకి అయితే కట్ ఆఫ్ ఇంత ఉండాలా, లేదా బీసీకి అయితే ఇంత ఉండాలా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇంత ఉండాలా అనేటువంటిది ఒక కట్ ఆఫ్ వస్తుంది. దాంట్లో కూడా హయ్యెస్ట్ కట్ ఆఫ్ ఎవరికి అని అంటే ఓసీ వాళ్ళకి మాత్రమే. నాకు తెలియనటువంటి ఒక విషయం ఏంటి అని అంటే, ఎక్కడైనా సర్వేస్లో ఓసీ వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అని కానీ, లేదు ఓసీ వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ అని కానీ ఎక్కడన్నా మనకి ఏమన్నా సర్వేలో రీసెర్చ్లో తెలిస్తే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఎందుకు అడుగుతున్నాను అని అంటే, బాగా ఇబ్బంది పడేది, బాగా కష్టపడి సక్సెస్ రాకుండా, అంటే ఎగ్జామ్లో అనుకున్నటువంటి బ్రాంచ్ రాకపోవటము, అనుకున్నటువంటి సీట్స్ రాకపోవటము, అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేకపోవటము కారణం ఏంటి అని అంటే ఈ రిజర్వేషన్స్ అనేటువంటిది నాది ఒక బలమైనటువంటి అభిప్రాయం. ఎందుకనంటే అదే రిజర్వేషన్స్లో నేను మిస్ అయినవి చాలా ఉన్నాయి, మా పాప మిస్ అయినవి కూడా చాలా ఉన్నాయి. సరే ఈరోజు ఉండేది కాదు మేడం, ఇప్పుడు ఉన్న పలానకి ఇది ఈ వీడియో చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ జనరేషన్కైనా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు అనే ఉద్దేశంతో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వీటిల్లో ఎక్కడైనా వీళ్ళు ఈ అంశాన్ని మాట్లాడతారేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. మీకు నచ్చితే దీన్ని అందరికీ షేర్ చేయండి. మనకు కాకపోయినా, మన పిల్లలకు కాకపోయినా, అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లల తర్వాత వచ్చే నెక్స్ట్ మన గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్ అయినా కూడా దీనికి నష్టపోకుండా ఉంటారని నా ఉద్దేశం. నాకు తెలిసి అంబేద్కర్ గారు ఈ ఉద్దేశంతో రిజర్వేషన్స్ని వాటికి సంబంధించిన ఆయన చెప్పినట్లుగా నాకైతే తెలీదు. దీంట్లో ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళని బాగా చూస్తున్నారని నా ఉద్దేశం కాదు. ఓసీ వాళ్ళని కూడా కన్సిడర్ చేయండి, ఓసీ వాళ్ళని కూడా మా అందరితో పాటు ఈక్వల్గా చేయండి. ఇంకోసం నా ఉద్దేశం ఏంటి అని అంటే, ఎక్కడన్నా చిన్న ఎగ్జాంపుల్, ఎక్కడన్నా రన్నింగ్ రేస్ పెడతాను. రన్నింగ్ రేస్లో ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పరిగెస్తారో వాళ్ళే ఫస్ట్ వస్తారు. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు వర్కౌట్ చేసి, ఎవరైతే కష్టపడి వర్క్ చేసి, ఎవరైతే కష్టపడి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే టాప్లో నిలుస్తూ ఉంటారు. ఇక్కడ విద్యా వ్యవస్థలోకి వచ్చేటప్పటికి చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. చాలామంది సఫర్ అవుతున్నారు, నాకు చాలా వరకు తెలుసు. కాకపోతే ఎవరు మనకెందుకులే అనుకుంటూ ఉన్నారు. అఫ్కోర్స్ నాకు కూడా నాకెందుకులే అనుకోవచ్చు. కాకపోతే ఎందుకో ఇది ఎప్పటి నుంచో మనసులో తొలిసి వేస్తున్నటువంటి ఒక అంశం అన్నమాట. కాబట్టి ఎవరు కష్టపడతారో వాళ్ళకే జాబ్స్, ఎవరు కష్టపడతారో వాళ్ళకే మెడికల్ సీట్స్, ఎవరు కష్టపడతారో రన్నింగ్ రేస్లో వాళ్ళే గెలవాలా అనేటువంటి నా కాన్సెప్ట్. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా మంచితనంతో పాజిటివ్గా తీసుకోవాలని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.